ఎంతమందికి భగవంతుడి పట్ల భక్తి కలుగుతుంది? ఎంతమంది ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్తారు? ఎంతమంది ప్రతిరోజు కూడా భగవంతుడికి సంబంధించినటువంటి చరిత్రలు చదువుతారు? కోట్లాది మంది మనుషుల్లో వేల మంది మాత్రమే ఉంటారు. సీజనల్ డివోటీస్ అన్నారు స్వామి. శుక్రవారం మాత్రమే కొంతమంది దేవాలయానికి వెళ్తారు, గురువారం మాత్రమే కొంతమంది దేవాలయానికి వెళ్తారు, సోమవారం మాత్రమే కొంతమంది దేవాలయానికి వెళ్తారు. భగవంతుడు కూడా నీకు సోమవారం కనుక దేవాలయానికి వెళ్తే నీకు మంగళవారం ఆపదొచ్చిందనుకో, అప్పుడు నువ్వు భగవంతుని ప్రార్థన చేస్తే, భగవంతుడా నాకు ఆపదొచ్చింది గట్టెక్కించంటే, సారీ బంగారం, నువ్వు సోమవారం మాత్రమే నా గుడికి వస్తావు కాబట్టి ఈరోజు మంగళవారం కాబట్టి నేను కూడా సోమవారం వచ్చి నీకు కాపాడుతానంటే మీరందరూ ఏమవుతారని అడిగారు సత్యసాయి పరమాత్ముడు. చూడండి, అట్లా కాకుండా స్వామి సత్యసాయి సేవా సంస్థలు ఏర్పాటు చేసి ప్రతి నిత్యము కూడా భజన, ప్రతి నిత్యము కూడా నగర సంకీర్తన, బాల వికాసు, అనేక సేవలు, అనేక కార్యక్రమాలు సత్యసాయి పరమాత్ముడు ఏర్పాటు చేసి మనకి తెలియకుండానే మనల్ని కూడా తరింపజేస్తున్నటువంటి అద్భుత అవతారం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతారం.